అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి పుట్టింది. ప్రతి గ్రామానికి ఏపీ ఫైబర్ ఇంకా డెవలప్ అవ్వాలి, వెళ్ళాలి, అందరం కోరుకుందాం. కానీ దాని గురించి ఎంత రచ్చ ఏంటండి? ఇప్పుడు ఏంటి రచ్చ ఏంటి? రెడ్డి గారు నవంబర్ 15 ఛార్జ్ తీసుకున్నారు, డిసెంబర్ 15, జనవరి 15, ఫిబ్రవరి 15 అయిపోయింది కదా, 3 నెలలు అయింది, జస్ట్ 3 months. ఈ 3 monthsలోనే ఎందుకు ఎంతవరకు వచ్చేసింది ఈ మ్యాటర్ అంటే అది ఆలోచించాలి. మరి అర్థమైందండి? ఈరోజు ఎవరైతే జీవి రెడ్డి గారిని వెనకేసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. జీవి రెడ్డి గారే చెప్పారు, చంద్రబాబు గారిదో లోకేష్ గారిదో మరొక మంత్రి గారిదో తప్పు లేదు, వాళ్ళు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, చేసుకెళ్ళమని చెప్పారు. కానీ ఇక్కడ ఒక అధికారి నాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఒక అధికారి నాకు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదని కేవలం ఒక అధికారి మీద మాత్రం ఆయన విమర్శలు చేశారు. అధికారి మీద మాత్రం ఆయన విమర్శలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆగండి, ఇది టాప్ ప్రయారిటీ కాదు, కొన్ని రోజులు ఆగండి, అంతగా కలిసి పనిచేయండి. మీరు దీని గురించి ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ప్రత్యర్థికి ఆయుధం అయిపోతుంది, కాబట్టి మీరు ఆగండి అని చెప్పినప్పుడు కూడా జీవి రెడ్డి గారు ఆగలేదు, ఆయన రాజీనామా చేశారు. దినేష్ కుమార్ గారు ఈయన రాజీనామా చేసినట్టు దానికి కారణం మరి దినేష్ కుమార్ ఈయనతో కోఆర్డినేట్ చేసుకోలేదు కాబట్టి ఆయన్ని లేపారు, ఈయన్ని ఆమోదించారు. ఏమండి ఏం తప్పు ఉంది ఇందులో? ఇప్పుడు ఎందుకు దీని గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? జీవి రెడ్డి గారిని చూపించి చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసేద్దాం. ఆయన తీసుకున్న నిర్ణయమే తప్ప. అయ్యి ఆయనే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిది ఇందులో ఏమీ లేదు. మరి ఇంకెంతకన్నా ఏం కావాలండి? అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడిన మాటల్లో ఉన్న పాయింట్లు మా కందులు రమేష్ గారు మాట్లాడిన దాంట్లో ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విన్నామండి. విన్న తర్వాత ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. జీవి రెడ్డి ఎందుకు అంత తొందరపడి రిజైన్ చేశాడు? ఆయనది వీడ రక్తం అవడం వల్ల, జోకుడు కావడం వల్ల ఆ విధంగా తొందరపడ్డా? లేదు దానికి జస్టిఫైబుల్ కాజ్ ఉందా? తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి జీవి రెడ్డికి రాజీనామా చేయని తప్పని పరిస్థితి ఏర్పడింది. తన సిన్సియారిటీని, కమిట్మెంట్ ని నమ్మకపోవడమే కాకుండా తానేదో పెద్ద తప్పు చేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అనే అభిప్రాయం కలిగింది. ఎలా కలిగింది? జీవి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకుని ఆరోపణ చేశాడు ఫైబర్నెట్ ఎండీ మీద. ఆ వెంటనే ఐఏఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. ఒక స్మాల్ టైం ఒక్క మాట చెప్తానండి, జీవి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేది 100% తప్పు. నిజంగా ఆయనకి జరగట్లేదు, నిజంగా ఆయన అనుకున్నట్టు ముందుకు వెళ్ళట్లేదు. ఈయన ఒకవేళ ట్రై చేశారు అనుకుందాం, అపాయింట్మెంట్ ట్రై చేశారు, దొరకలేదు. దొరకపోతే ఇప్పుడు జీవి రెడ్డి గారికి ఏమి గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చేయలేదు, నువ్వు ఖచ్చితంగా ఈ నెలలో 1,00,000 కనెక్షన్లు పెంచాలి, లేదా ఈ నెలలో దీని నుంచి ఇంత ఆదాయం తీసుకురావాలి, ఇమీడియట్గా చేయండి జీవి రెడ్డి గారని ఒకవేళ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది అనుకోండి. అరే నాకు ఇంత టార్గెట్ ఇచ్చారు, ఇక్కడ చూస్తే పని జరగట్లేదు, కాబట్టి నాకు ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి చర్చించాలి అంటే వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, మీరే టార్గెట్ ఇచ్చి మీరే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను అలా చెప్తాను, నేను చేయను అనుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ ఏం టార్గెట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఈ ఫైబర్ నెట్ మీద దానికి ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే వైసీపీ హయాంలో మొత్తం పడుకోబెట్టారు వాళ్ళు. దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి ఓకే, అందుకే మీరు అలా ఉండండి. 1 by 1 చక్కది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే పథకాలు రద్దు అయిన 27 దళిత పథకాలు ఇన్నే చేస్తామన్నారు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది. ఇప్పుడు మేము ఇమీడియట్గా మీరు ఎందుకు చేయలేదండి ధర్నాలు రాష్ట్రాలు చేస్తే, అరే ఒకటి చక్క పెట్టుకొస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచుతున్నారు, పెంచినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుందని వెయిట్ చేయాలండి. గవర్నమెంట్ మీద ఉక్కిరి బిక్కిరి చేసేసి మాకు ఇమీడియట్గా జరగాలని మనం పట్టుకోవద్దు. అయితే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టడం అంటే గవర్నమెంట్ని తిట్టడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఒక ఐపీఎస్నో లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్నో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మనం టార్గెట్ చేసి మాట్లాడటం అంటే గవర్నమెంట్ని టార్గెట్ చేసినట్టండి. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారుల్ని టార్గెట్ చేయరు. ఉదాహరణకి చేబ్రోల్లో ఒక ఎంఆర్ఓ గారు జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో ఒక రైతు దగ్గర భూమి లాక్కుంటే ఆయన గుండె పడుతూ చనిపోయాడు. పెద్ద గొడవ చేసాం, మేము పెద్ద పోరాటం చేసాం. ఆ ఎంఆర్ఓ మీద ఒక యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? ఆ ఎంఆర్ఓ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేసింది. ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకున్నట్టే ఆ రోజున. అయితే మనం ఎక్కువ ప్రతిపక్షంలో ఉండి పోరాడు అలవాటు అయిపోయి ఏమైందంటే ప్రతి చిన్నదానికి మనం ప్రెస్ మీట్ పెట్టి విమర్శ చేయటమో లేకపోతే ఇంకోటి ఏదో సోషల్ మీడియాలోనో ఎక్స్లోనో పోస్ట్ చేయటమో, ఇది అలవాట్లో పొరపాటు అయిపోతుందండి. ప్రెస్ మీట్ పెట్టకూడదు. ప్రెస్ మీట్ పెట్టకుండా అధినాయకులు మిమ్మల్ని గుర్తించారు, గౌరవించారు, మీకు రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చారు, మీకు చాలా వాల్యూ ఇచ్చింది గవర్నమెంట్. వచ్చినంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నా సరే మీకు ఆల్రెడీ ఒక చైర్మన్ సీట్ ఇచ్చారు.
మీ క్యాపబిలిటీ మీద నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకున్నప్పుడు 3 నెలలు కదా అయింది, ఇంకో 3 నెలలు అయితే ఏం తప్పు, లేదా ఒక సంవత్సరం అయితే ఏం తప్పు, లేదా రోడ్ల మీద జనం రోడ్ల మీదకి వచ్చేస్తున్నారా, వీ వాంట్ ఏపీ ఫైబర్ అని అంటలేదు కదా. పోనీ ఏమన్నా ప్రజలందరూ కష్టాలు పడిపోతున్నాం నష్టాలు పడిపోతున్నాం కాల్ చెప్తే అదేంటండి ఎంత ప్రజలు అంత కష్టాలు పడుతుంటే మీరు పట్టించుకొని ఏంటంటే నేను కంగారు పడుతుంటే అర్థం ఏముందండి, ఒక కేబులే కదా. దానికోసం ఎందుకు ఇంత షార్ట్ గ్యాప్లో ప్రెస్ మీట్ పెట్టడం తప్పండి. పొలిటికల్ లీడర్ ఏంటి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రాజద్రోహం చేశాడు అన్నట్టుగా మాట్లాడడం. వాళ్ళు తమ ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి గారికి చేరవేశారట. ఆ తర్వాత జీవీ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు జీవీ రెడ్డికి అవమానకరంగా తోచింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఓపెన్ గా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి పరిపాలనలో అని అనుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పి ఇంతకీ అసలు విషయం ఏంటి, ఏ బేసిస్ మీద ఈ ఆరోపణ చేశావు అని కనుక్కొని ఎవరిది తప్పు నిర్ణయిస్తే బాగుండేది. ఆయన అట్లా చేయకుండా నేరుగా జీవీ రెడ్డిని మందలించాడు. మందలించడం కాదు, ఈనాడు కథం చూడండి. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ గారి ముఖ్య కార్యదర్శి ఈ శాఖకి లేక మంత్రి అంటే జనార్దన్ రెడ్డి గారి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణ చేయడం ఏంటి అని చెప్పి జీవీ రెడ్డిపై మండిపడ్డారు. అది ఇంపార్టెంట్. ఇకపై గీత దాటితే వేటు తప్పదు అని హెచ్చరించారు. ఏం హెచ్చరించారు? వేటు తప్పదు అని హెచ్చరించారు. ఆ ఒక్క మాట చాలు బహుశా జీవీ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి. అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారే అంటే పరోక్ష. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, వాళ్ళు మనల్ని ప్రేమగా చూసినంత కాలం వాళ్ళు మనల్ని ఉదయం లేపుతారు, టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, స్నానం చేస్తారు, యూనిఫామ్ ఇస్తారు, అది ఇస్తారు పిల్లలకి. అవి ఏమీ గుర్తుండవండి. అరే మా కోసం మా అమ్మ నాన్న ఇంత కష్టపడతానని గుర్తుండదు. ఎప్పుడైనా ఏంటి ఎలా చేసావు అంటే అదే పట్టుకుంటారు. ఇది కూడా అంతే కదండి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు కన్నా ఎంతో సీనియర్లు, ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో బలమైన వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పార్టీలో. వాళ్ళు ఎవరికి ఇవ్వని జాతీయ అధికార ప్రతినిధి ఒక జీవీ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు అరే ఇంతమందిని కాదని ఒక జీవీ రెడ్డి గారికి ఇంత అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పవచ్చు అని ఎవరో మాట్లాడుతుంటండి ఆ రోజు. లేదా ఇంతమంది ఇంకా ఉండగా చాలా పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఇంకా ఖాళీగానే ఉన్నారు. వైసీపీ ద్వారా చిత్రహింసలకు గురైన వాళ్ళు కూడా ఇంకా అలా ఖాళీగానే ఉన్నారు. అయినా కూడా జీవీ రెడ్డి గారిని ఎంత తొందరగా గుర్తించి ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ చేశారని చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఏదో ఇష్యూ జరుగుతుంది, దీన్ని అందాక క్లోజ్ చేయండి, ఎందుకు ప్రెస్ మీట్ల దాకా వెళ్ళటం అన్నప్పుడు పదే ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేదా అధికారిని టార్గెట్ చేయడం అంటే గవర్నమెంట్ టార్గెట్ చేయడం పబ్లిక్గా. అది ప్రతిపక్షాలు మాత్రమే చేస్తాయి. అధికార పక్షంలో మనం ఉండి కూడా ఇప్పుడు తండ్రి స్థానంలో నేను నా కొడుకు నా మాట ఇంట్లేదంటే ఏంటి అర్థం? నా కొడుకు నా మాట ఇంట్లేదండి అంటే తండ్రిగా నేను ఫెయిల్ అయినట్టండి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఉండి అధికారి నా మాట ఇంట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినట్టు వస్తుంది అర్థం. చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు, అధికారుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆయన క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టేస్తున్నారు. ఏం చేయగలరో చూపించారు కదా చిటుకులో. దినేష్ కుమార్ ఎక్కడి నుంచి అక్కడికి చిటుకులోనే కదా పంపించారు ఐఏఎస్ ఆఫీసర్ని. ఆయన క్రెడిబిలిటీకి దెబ్బ తగిలేలాగా అంటే మనం మాట్లాడే మాట మంచిదే అవ్వచ్చు, న్యాయమే అవ్వచ్చు, కానీ ఆ మాటలో సెకండ్ మీనింగ్ ఒకటి మన అధినాయకుడికి డ్యామేజ్ చేస్తుందనే మరి కనీసం ఆలోచన చేయాలి కదా. నేను జీవీ రెడ్డి గారిని ఏం తప్పు పట్టట్లే. ఆయన చేసిన ఫైట్ బాగుంది, వైసీపీ చేసిన అక్రమాలు బయట తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఆయన ఎదిరించిన తీరు బాగుంది. కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇంటర్నల్గా చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా పబ్లిక్గా మాట్లాడటం వల్ల ఏమైంది, ఈవేళ ఆయన అవునండి నేను కొత్త కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే కొత్తగా నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడిన మాటలు ఎవరు ఉపయోగించుకుంటున్నారు? వైసీపీ ఉపయోగించుకుంటుంది. నిజానికి కొత్త కనెక్షన్ లేకపోవడం, నెట్వర్క్ ఇష్యూస్ వైసీపీ గవర్నమెంట్లోనే మొదలైపోయాయి. నేనే బాధ్యుడిని. ఏపీ ఫైబర్ నెట్ ఆ కేబుల్ ఉంది, చూపించమంటారా? నా ఆఫీసులో ఉంది, ఎప్పుడు పనిచేయదు అది. ఇప్పుడు జీవీ రెడ్డి గారు టీడీపీని అక్రమాలను బయట తీశారని బయటకు పంపించారు, టీడీపీని వ్యతిరేకించారని బయటకు పంపించారని ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అంత ఆయుధం ఇవ్వాలండి మనం?